ఓం శాంతి. జనవరి 12వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, స్వయాన్ని ఆత్మగా భావించి సోదర ఆత్మతో మాట్లాడండి. ఈ విధమైన దృష్టిని పక్కా చేసుకుంటే భూతాలు ప్రవేశించవు. ఎప్పుడైనా ఎవరిలోనైనా భూతాలున్నట్లు గమనిస్తే వారి నుండి మీరు దూరంగా వెళ్ళిపోండి. ప్రశ్న: తండ్రి వారిగా అయిన తర్వాత కూడా ఆస్తిక పిల్లలు మరియు నాస్తిక పిల్లలుగా ఉన్నారు. ఎలా? జవాబు: ఆస్తికులనగా ఈశ్వరీయ నియమాలను పాలన చేయువారు. దేహీ అభిమానులుగా ఉండే పురుషార్థము చేస్తారు. నాస్తికులనగా ఈశ్వరీయ నియమాలకు విరుద్ధంగా భూతాలకు వశమై పరస్పరము పోట్లాడుకుంటూ ఉంటారు. ఆస్తికులైన పిల్లలు దేహ సహితంగా దేహ సర్వ సంబంధాల నుండి బుద్ధి యోగాన్ని తొలగించి పరస్పరము భాయిగా సోదరులుగా భావిస్తారు. నాస్తికులు దేహాభిమానములో ఉంటారు. ఓం శాంతి. మొట్టమొదట తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఓ పిల్లల్లారా, బుద్ధిలో సదా శివబాబా మాకు సుప్రీం తండ్రి, సుప్రీం శిక్షకుడు మరియు సుప్రీం సద్గురువు కూడా అయినారని గుర్తుంచుకోండి. మొట్టమొదట ఇది బుద్ధిలో తప్పకుండా రావాలి. మా బుద్ధిలో ఈ విషయము స్ఫురించిందా లేదా అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తమకు తాము తెలుసుకోగలరు. ఈ విషయము ఎవరి బుద్ధిలో గుర్తుంటుందో వారు ఆస్తికులు, లేనివారు నాస్తికులు. టీచరు వచ్చారని తక్షణమే విద్యార్థుల బుద్ధిలోకి రావాలి. ఇంట్లో ఉన్నప్పుడు ఈ విషయము మర్చిపోతారు. మా పరమపిత వచ్చారనే ఆత్మిక నశాతో అతి కష్టంగా కొంతమంది మాత్రమే గ్రహించగలరు. వారు టీచరే కాక వాపస్ తీసుకెళ్లే సద్గురువు కూడా అయినారు. ఇది గుర్తు రాగానే ఖుషీ పాదరస మీటరు పైకెక్కుతుంది. గుర్తు రాకుంటే దుఃఖపూరిత బాధాకరమైన ప్రపంచంలోని చీచీ విషయాలలో రకరకాల ఆలోచనలలో మునిగి ఉంటారు. రెండవ విషయము, వినాశనానికి ఇంకా ఎంత సమయం ఉందని పిల్లలను చాలామంది అడుగుతారు. ఇది ప్రశ్నించదగ్గ విషయము కాదని వారికి చెప్పండి. మొట్టమొదట దీనిని గురించి మాకు ఎవరు అర్థం చేయించారో వారిని గురించి తెలుసుకోండి. మొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వండి. అలవాటై ఉంటే అర్థం చేయిస్తారు, లేకపోతే మర్చిపోతారు. స్వయాన్ని ఆత్మగా భావించమని, ఇతరులను కూడా ఆత్మిక దృష్టితో చూడండి అని తండ్రి ఎంతగా చెప్తున్నారు. కానీ ఆ దృష్టి ఇప్పటికీ నిలవడం లేదు. రూపాయిలో ఒక అణావంతు కూడా అతి కష్టము మీద కూర్చుంటుంది. బుద్ధిలో నిలబడినట్లే ఉండదు. ఈ విధంగా తండ్రేమీ శపించడం లేదు. జ్ఞానము చాలా ఉన్నతమైనదని తండ్రి అర్థం చేయిస్తారు. రాజధాని స్థాపన అవుతుంది. పేదవారి నుండి గొప్పవారి వరకు ఇక్కడే తయారవుతారు. రాజులుగా కొద్దిమంది మాత్రమే తయారవుతారు. ఇక ప్రజలలో నెంబరు వారుగా ఉంటారు. కనిష్ట నెంబరు తీసుకుని వారి బుద్ధిలో
ఎప్పుడూ ఏ విషయము కూర్చోదు. కనుక ఎవరికైనా అర్థం చేయించినప్పుడు మొదట శివబాబా గారి 32 గుణాలు కలిగిన చిత్రముపై అర్థం చేయించాలి. అందులో కూడా సుప్రీం ఫాదర్, సుప్రీం టీచర్, సద్గురువు, పరమపిత, పరమశిక్షకుడు, పరమ సద్గురువని రాయబడి ఉంది. ఇక్కడ అర్థం చేయించేవారు సుప్రీం ఫాదర్ అని నిశ్చయము కలిగితే వారు సంశయాలను ఉత్పన్నము చేయరు. తండ్రి తప్ప ఈ స్థాపనా కార్యము ఇంకెవ్వరూ చెయ్యలేరు. ఇక్కడ స్థాపన జరుగుతోందని మీరు ఇతరులకు అర్థం చేయించినప్పుడు వీరికి అర్థం చేయించేవారు ఎవరో ఉన్నారని వారి బుద్ధిలోకి తప్పకుండా రావాలి. రాజ్య స్థాపన జరుగుతూ ఉందని ఏ మనుష్య మాత్రులు చెప్పలేరు. అందువలన మొట్టమొదట తండ్రి పట్ల నిశ్చయము పక్కా చేయించాలి. మమ్మల్ని చదివించువారు తండ్రైన పరమాత్మ. ఇది ఏ మనుష్య మతము కాదు, ఈశ్వరీయ మతము. కొత్త ప్రపంచమైతే తప్పకుండా తండ్రి ద్వారానే స్థాపన అవుతుంది. పాత ప్రపంచ వినాశనము చేయించడం కూడా తండ్రి కర్తవ్యమే. ఈ నిశ్చయము కలగనంత వరకు అదెలా జరుగుతుందని వారు ప్రశ్నిస్తూనే ఉంటారు. కావున మొట్టమొదట శ్రీమతమును గురించి బుద్ధిలో కూర్చోబెట్టవలసి ఉంటుంది. అప్పుడే వారు మనము తర్వాత చెప్పబోయే అంశాలను అర్థం చేసుకుంటారు. అలా కానిచో ఇది మనుష్యుల మతమని భావిస్తారు. ప్రతి మనిషి మతము వేరువేరుగా ఉంటుంది. మనుషుల మతము ఒక్కటిగా ఉండజాలదు. ఈ సమయంలో మీకు మతమును ఇచ్చేవారు ఒక్కరే. వారి శ్రీమతముపై నియమానుసారము నడవడం కూడా చాలా కష్టము. దేహీ అభిమానులుగా అవ్వండని తండ్రి చెప్తున్నారు. మనము ఆత్మలము, సోదరాత్మతో మాట్లాడుతున్నామని భావించినట్లయితే ఏ విధమైన కొట్లాటలు, పోట్లాటలు జరగవు. దేహాభిమానంలోకి వచ్చారంటే వారు నాస్తికులని భావించండి. దేహీ అభిమానులుగా కాలేదంటే వారు నాస్తికులు. దేహీ అభిమానులుగా అయ్యారంటే వారు ఆస్తికులని భావించండి. దేహాభిమానము చాలా నష్టాన్ని కలుగజేస్తుంది. కొద్దిగానైనా కొట్లాడుతూ పోట్లాడుతూ ఉన్నారంటే వారిని నాస్తికులని భావించండి. తండ్రిని గురించి తెలియనే తెలీదు. క్రోధభూతముంటే వారు నాస్తికులని అర్థము. తండ్రి పిల్లలలో భూతాలు ఎక్కడి నుండి వచ్చాయి? అలాంటి వారిని ఆస్తికులని అనరు. మాకు తండ్రి పట్ల చాలా ప్రేమ ఉందని వారు ఎంత చెప్పినా ఈశ్వరీయ నియమాలకు విరుద్ధంగా మాట్లాడినట్లయితే వారిని రావణ సాంప్రదాయానికి చెందిన వారని భావించాలి. దేహాభిమానములో ఉంటారు. ఎవరిలోనైనా భూతముందని గమనించినా లేదా ఎవరి దృష్టి అయినా చెడుగా ఉన్నట్లు గమనించితే వారి నుండి దూరంగా వెళ్ళిపోవాలి. భూతము ఎదుట నిలబడితే మీలో కూడా భూత ప్రవేశము జరుగుతుంది. భూతము భూతముతో కొట్లాడుతుంది. భూతము వచ్చిందంటే పూర్తి నాస్తికులని అర్థము. దేవతలు సర్వగుణ సంపన్నులుగా ఉంటారు. గుణాలు లేనివారు నాస్తికులు. నాస్తికులు వారసత్వాన్ని కొద్దిగా కూడా తీసుకోలేరు.
ఏమాత్రము లోపముండరాదు. అలా కానిచో చాలా శిక్షలను అనుభవించి ప్రజలలోకి వెళ్ళిపోవలసి వస్తుంది. భూతాల నుండి దూరంగా ఉండాలి. భూతమును ఎదుర్కొంటే ఆ భూతము మీలోకి వచ్చేస్తుంది. అందువల్ల భూతాన్ని ఎప్పుడూ ఎదుర్కోరాదు. వారితో ఎక్కువగా మాటలు కూడా మాట్లాడరాదు. తండ్రి చెప్తున్నారు, ఇది భూతాల ప్రపంచము. భూతాలు తొలగిపోనంత వరకు శిక్షలు కూడా అనుభవించవలసి వస్తుంది. పదవిని కూడా పొందలేరు. యుద్ధమైతే ఒక్కటే. కొందరు రాజులుగా అవుతారు, మరికొందరు ప్రజలైపోతారు. రాజుల ప్రపంచం ఉండేది. ఇప్పుడిది ప్రజాస్వామ్య ప్రపంచము. అందరిలో ఇప్పుడు భూతాలున్నాయి. భూతాలను తొలగించేందుకు పూర్తిగా పురుషార్థము చేయాలి. బాబా మురళిలో చాలా అర్థం చేయిస్తూ ఉంటారు. రకరకాల స్వభావము కలిగిన వారు ఉంటారు. దానిని గురించి వర్ణించనలవి కాదు. కనుక ప్రదర్శిని మొదలైన వాటిలో మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. తండ్రి ఎంత ప్రియమైన వారు! వారు మనల్ని ఈ విధమైన దేవతలుగా తయారు చేస్తారు. మనుషుల నుండి దేవతలుగా తయారు చేయు వారి మహిమ వర్ణించలేమని గాయనము కూడా ఉంది. సత్యయుగములో దేవతలు ఉండేవారు. అంటే తప్పకుండా సత్యయుగము కంటే ముందు కలియుగం ఉండేది. ఈ సృష్టి చక్ర జ్ఞానము కూడా ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. అక్కడ ఈ జ్ఞానము దేవతలలో ఉండదు. ఇప్పుడు మీరు నాలెడ్జ్ఫుల్గా అవుతారు. తర్వాత పదవి లభిస్తుంది. అప్పుడు జ్ఞానము అవసరమే లేదు. వీరు అనంతమైన తండ్రి. వీరి నుండి 21 తరాలు మీకు స్వర్గవారసత్వము లభిస్తుంది. మరి ఇటువంటి తండ్రిని ఎంతగా స్మృతి చెయ్యాలి? శివబాబాయే మాకు అర్థం చేయిస్తున్నారని సదా భావించమని బ్రహ్మబాబా ఎల్లప్పుడూ తెలియజేస్తూ ఉంటారు. శివబాబా ఈ రథము ద్వారా మనల్ని చదివిస్తున్నారు. వారు మనకు తండ్రి, టీచరు, గురువు. ఇది అనంతమైన చదువు. ఇంతకు ముందు మీరు తుచ్చబుద్ధి గలవారిగా ఉండేవారని మీకు తెలుసు. ఈ కాలేజీని గురించి ఎవ్వరికీ కొంచెం కూడా తెలీదు. అందువల్ల ఇతరులకు అర్థం చేయించే సమయంలో మంచి రీతిలో వారి మనస్సుకు పట్టినట్లు నూరిపోయాలి. కృష్ణుడి గురించిన మాటే లేదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, కృష్ణునికి ఎలాంటి చరిత్ర లేదు. చరిత్ర అంతా శివబాబాదే. బ్రహ్మ, విష్ణు, శంకరులకు కూడా చరిత్ర లేదు. ఉన్న చరిత్ర మనుషులను దేవతలుగా తయారు చేసే ఒక్క శివబాబాదే. వారు విశ్వాన్ని స్వర్గంగా చేస్తారు. మీరు ఆ తండ్రి శ్రీమతమును అనుసరిస్తారు. ఆ తండ్రికి సహాయకారులుగా ఉన్నారు. తండ్రి రాకుంటే మీరు ఏమీ చెయ్యలేరు. పైసాకు కొరగాని వారి నుండి మీరిప్పుడు విలువైన వారిగా తయారవుతున్నారు. ఇప్పుడు నెంబరువారు పురుషార్థానుసారము మీరు అన్ని విషయాలను తెలుసుకున్నారు. కనుక మొట్టమొదట ముఖ్యమైనది తండ్రి పరిచయము. కృష్ణుడైతే చిన్న బాలుడు.
సత్యయుగంలో అతనికి అనంతమైన సామ్రాజ్యం ఉంటుంది. వారి రాజ్యములో ఇతరులెవ్వరూ లేరు. ఇప్పుడిది కలియుగము. ఇక్కడ లెక్కలేనన్ని ధర్మాలున్నాయి. ఈ ఆది సనాతన దేవీ దేవతా ధర్మము ఎప్పుడు స్థాపన అయిందో ఎవరి బుద్ధిలోనూ లేదు. పిల్లలైన మీ బుద్ధిలో కూడా నెంబరువారు పురుషార్థానుసారము ఉంది. కనుక మొదట తండ్రి మహిమను గురించి మంచి రీతిగా అర్థం చేయించాలి. తండ్రి ద్వారానే తండ్రి పరిచయము లభించిందని మనకు తెలుసు. తండ్రి చెప్తున్నారు, సర్వుల సద్గతి దాత కూడా నేనే. స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయండని పిల్లలైన మీకు కల్పకల్పము నేను వచ్చి సలహానిస్తాను. అప్పుడు ఆత్మ పతితము నుండి పావనంగా అవుతుంది. ఆత్మాభిమాని భవ. ఇతరులను కూడా ఆత్మ అని భావించడం ద్వారా మీకు వికారీ దృష్టి ఉండదు. ఆత్మయే శరీరము ద్వారా కర్మను చేస్తుంది. నేనాత్మ, వీరు కూడా ఆత్మ. ఇది పక్కా చేసుకోవాలి. మొట్టమొదట మనము 100% పావనంగా ఉండేవారము. తర్వాత పతితులుగా అయ్యామని మీకు తెలుసు. బాబా రండి అని ఆత్మయే పిలుస్తుంది. ఆత్మాభిమానిగా పక్కాగా ఉండాలి. ఇతర సంబంధాలన్నింటినీ మర్చిపోవాలి. ఆత్మలమైన మనము మధురమైన ఇంటిలో ఉండేవారము. ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వచ్చాము. ఇది కూడా పిల్లలైన మీరే అర్థం చేసుకున్నారు. మీలో కూడా ఈ స్మృతి నెంబరువారుగా ఉంటుంది. భగవంతుడే చదివిస్తున్నారని ఎంత ఖుషి ఉండాలి. భగవంతుడు మనకు తండ్రి, టీచరు మరియు సద్గురువు కూడా అయినారు. మేము వారిని తప్ప ఇంకెవ్వరినీ స్మృతి చేయమని మీరంటారు. తండ్రి చెప్తున్నారు, దేహ సహితంగా దేహ సర్వ సంబంధాలను మరచి నన్నొక్కరినే స్మృతి చేయండి. మీరంతా సోదరులు. కొందరు అంగీకరిస్తారు, కొందరు అంగీకరించరు. అంగీకరించని వారిని నాస్తికులని భావించండి. మనము శివబాబా పిల్లలము. కనుక పావనంగా ఉండాలి. తండ్రిని, బాబా మీరు వచ్చి మమ్మల్ని పావనంగా విశ్వానికి అధిపతులుగా తయారు చేయండని పిలుస్తారు. సత్యయుగంలో అయితే పావనంగా అయ్యే విషయమేదీ లేదు. మొదట ఇది అర్థం చేసుకోండి, వీరు శివబాబా. వీరి ద్వారా నూతన ప్రపంచ స్థాపన జరుగుతుంది. ఒకవేళ వినాశనము ఎప్పుడు జరుగుతుందని ఎవరైనా ప్రశ్నిస్తే వారికి మొదట అల్ఫ్ను గురించి అర్థం చేసుకోండని చెప్పండి. అల్ఫ్ గురించి తెలుసుకోకపోతే ఇక ఆ తర్వాత అర్థం చేయించే అంశాలు వారి బుద్ధిలోకి ఎలా వస్తాయి? మనము సత్యమైన తండ్రి పిల్లలము. సత్యాన్నే పలుకుతాము. మనము ఏ మనుషులకు సంతానము కాదు. మనము శివబాబా సంతానము. భగవాను వాచ సోదరులందరి తండ్రి భగవంతుడని అంటారు. మనుషులు స్వయాన్ని భగవంతుడని చెప్పుకోలేరు. భగవంతుడైతే నిరాకారుడు. వారే టీచర్, తండ్రి, టీచర్ మరియు సద్గురువు. మనుషులు ఎవరు తండ్రి, టీచర్, సద్గురువుగా అవ్వలేరు.
ఏ మనిషి కూడా ఇతరులకు సద్గతిని కలుగజేయలేరు. మనుషులు భగవంతునిగా అవ్వలేరు. బాబా పతిత పావనుడు. పతితులుగా చేసేది రావణుడు. మిగిలిన వారంతా భక్తి మార్గంలోని గురువులు. ఇది కూడా మీరు అర్థం చేసుకుంటారు. ఇక్కడికి ఎవరు వస్తారో వారు ఆస్తికులుగా అయితే అవుతారు. అనంతమైన తండ్రి వద్దకు వచ్చి వీరు మన తండ్రి, టీచర్, గురువు అని నిశ్చయము చేసుకుంటారు. దివ్య గుణాలు పూర్తిగా అలవడినప్పుడు యుద్ధము కూడా ప్రారంభమవుతుంది. సమయానుసారము ఇప్పుడు మేము కర్మాతీత అవస్థను చేరుకుంటున్నామని మీరే స్వయంగా అర్థం చేసుకుంటారు. ఇప్పుడింకా కర్మాతీత అవస్థ ఎక్కడ వచ్చింది? ఇప్పుడింకా చాలా పని ఉంది. చాలామందికి సందేశం ఇవ్వాలి. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు అందరికీ అధికారం ఉంది. ఇప్పుడు యుద్ధము చాలా తీక్షణంగా జరుగుతుంది. ఆ తర్వాత ఇక ఈ ఆస్పత్రులు, డాక్టర్లు మొదలైన వారెవ్వరూ ఉండరు. పిల్లలైన మీకు సన్ముఖంలో అర్థం చేయిస్తున్నారు. మీ ఆత్మ శరీరము ద్వారా 84 జన్మల పాత్రను అభినయిస్తుంది. కొందరికి 70 లేక 80 జన్మలు కూడా ఉంటాయి. అయితే అందరూ వాపస్ వెళ్ళవలసిందే. వినాశనము జరగాల్సిందే. అపవిత్ర ఆత్మలు పరంధామానికి వెళ్ళలేవు. పావనంగా అయ్యేందుకు తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలి. ఇందులోనే శ్రమ ఉంది. 21 జన్మల కొరకు స్వర్గవాసులుగా అవ్వాలి. ఇక ఇది ఏమైనా చిన్న విషయమా? మనుషులైతే ఫలానా వారు స్వర్గస్థులైనారని అనేస్తారు. అరే, స్వర్గము ఎక్కడుంది? ఏమాత్రము అర్థం చేసుకోరు. భగవంతుడే చదివించి మమ్మల్ని విశ్వానికి అధిపతులుగా తయారు చేస్తారని పిల్లలైన మీకు చాలా సంతోషము ఉండాలి. ఒకటేమో స్థిరంగా ఉండే ఖుషి, మరొకటి అల్పకాలిక ఖుషి. చదువుకొని చదివించలేదంటే సంతోషం ఎలా కలుగుతుంది? ఆసురీ గుణాలను పారద్రోలాలి. కర్మభోగం ఎంత ఉందో తండ్రి ఎంతగానో అర్థం చేయిస్తారు. ఇంకా కర్మాతీత అవస్థ రాలేదనేందుకు గుర్తు కర్మభోగము. ఇప్పుడు శ్రమ చేయాలి. మాయా తుఫానులేవి రాకూడదు. తండ్రి మనల్ని అనేకసార్లు మనుషుల నుండి దేవతలుగా తయారు చేశారని పిల్లలకు నిశ్చయముంది. ఇది బుద్ధిలోకి వచ్చిన అహో సౌభాగ్యము. ఇది అనంతమైన పెద్ద పాఠశాల. అక్కడ హద్దులో చిన్న పాఠశాలలుంటాయి. తండ్రికైతే నేను వెళ్ళి అర్థం చేయించాలని చాలా దయ కలుగుతుంది. కొందరి నుండైతే ఇప్పటి వరకు భూతాలు తొలగిపోలేదు. వారికి ఎలా అర్థం చేయించాలని తండ్రికి చాలా జాలి కలుగుతుంది. హృదయంలో స్థానాన్ని పొందేందుకు బదులు కింద పడిపోతారు. కొందరు పుత్రికలు అనేక మందికి కళ్యాణము చేసేందుకు తయారవుతూ ఉన్నారు. అచ్చా, मीठे मीठे सिकी लधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते। धारण కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్,
ఈశ్వరీయ నియమాలకు విరుద్ధంగా ఏ పని చెయ్యరాదు. ఎవరిలోనైనా ఒకవేళ భూతము ప్రవేశించి ఉంటే లేక వారి దృష్టి చెడుగా ఉంటే వారి ఎదుట నుండి తొలగిపోవాలి. వారితో ఎక్కువగా మాట్లాడరాదు. 2వ పాయింట్, స్థిరమైన ఖుషీలో ఉండేందుకు చదువు పట్ల పూర్తి గమనం ఉంచాలి. ఆసురీ గుణాలను తొలగించి దైవీ గుణాలను ధారణ చేసి ఆస్తికులుగా అవ్వాలి. వరదానము: నిశ్చయం మరియు నశ ఆధారంతో ప్రతి పరిస్థితిపై విజయం ప్రాప్తి చేసుకునే సిద్ధి స్వరూప భవ. వివరణ: యోగము ద్వారా ఇప్పుడు ఎటువంటి సిద్ధిని ప్రాప్తి చేసుకోవాలంటే ఏదైనా అప్రాప్తి కూడా ప్రాప్తి యొక్క అనుభవం చేయించాలి. నిశ్చయము మరియు నశ ప్రతి పరిస్థితిలో విజయులుగా చేసేస్తుంది. పోను పోను ఎటువంటి పేపర్ వస్తుందంటే ఎండిపోయిన రొట్టె కూడా తినాల్సి వస్తుంది. కానీ నిశ్చయం, నశ మరియు యోగము యొక్క సిద్ధికి గల శక్తి ఎండిన రొట్టెను కూడా మెత్తగా చేసేస్తుంది, దుఃఖపడనివ్వదు. సిద్ధి స్వరూపులైన మీరు మీ గౌరవంలో ఉంటే ఎవ్వరూ మిమ్మల్ని దుఃఖితులుగా చేయలేరు. ఏదైనా సాధనముంటే విశ్రాంతిగా ఉపయోగించుకోండి, కానీ సమయానికి మోసం చేయరాదు. ఇది చెక్ చేసుకోండి. స్లోగన్: నిమిత్తంగా ఉండి యథార్థమైన పాత్రను అభినయిస్తే సర్వుల సహయోగము యొక్క సహాయము లభిస్తూ ఉంటుంది. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్: అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిష్తా స్థితిని అనుభవం చేయండి. వివరణ: ఏ కార్యములోనైనా నవీనత యొక్క ఆవిష్కరణ కోసం ఏకాగ్రత యొక్క అవసరం ఉంటుంది. లౌకిక ప్రపంచపు పరిశోధన కానీ ఆధ్యాత్మిక పరిశోధన కానీ రెండింటికి ఏకాగ్రత కావాలి. ఏకాగ్రత అనగా ఒకే సంకల్పములో స్థితమవ్వడం, ఒకే లగ్నములో మగ్నమవ్వడం. మీ శాంతి స్వరూప స్థితిలో స్థితమైపోతే దీని ద్వారా బుద్ధి భ్రమించడం సహజంగానే వదిలిపోతుంది. దేహము మరియు దేహ ప్రపంచాన్ని సహజంగా మర్చిపోతారు మరియు డబల్ లైట్ ఫరిష్తా స్థితి అనుభవమవుతూ ఉంటుంది. ఓం శాంతి.